నమస్తే, వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్కి రావడం జరిగింది. ఇక్కడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక ఓటర్ ఐడి స్కామ్, పెద్ద భారీ స్కామ్ అయితే చేస్తా ఉన్నారని చెప్పి బక్కజేషన్ గారు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన ఫిర్యాదు చేయడానికి అయితే బీఆర్కే భవన్లోని ఎలక్షన్ కమిషన్కి అయితే రావడం జరిగింది. మాట్లాడదాం, లోపల అధికారులు ఏమంటా ఉన్నారు, ఈ స్కామ్ జరగడానికి కారణం ఎవరు, అసలు ముఖ్య కారణాలు ఎవరు ఉన్నారో అసలు మాట్లాడదు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశద్రోహ పార్టీ అయిపోయింది. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ కాదన్న, స్వతంత్రం తెచ్చిన కాదు, దేశద్రోహులు అయిపోయింది. దేశద్రోహులు ఎట్లయితుందంటే ఈరోజు ఎవరియో ఓట్లు వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు దాదాపు ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెల 2 నెలల్లో మీరు చూస్తే మీ సేవ ఈ సేవల మీద మీరు రైడ్లు చేస్తే దాదాపు 70,000 ఓట్లు మన ఒక నారాయణగూడ అలా ఒక ప్రింటింగ్ ప్రెస్ లో దొరికింది టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకు. ఆ డేట్లు అంతా కూడా పెట్టిన. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 88,50,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ అయినాయి మీ సేవ ఈ సేవకి వెళ్ళి ఈ 2 నెలల్లో. అయితే వాళ్ళు తీసుకొని బాజాప్తా వాని ఫోన్ నంబర్ మారుస్తారు, వాని ఓటర్ ఐడి మారుస్తారు. ఎట్లా మారుస్తారో నేను చూపెడతా. ఇప్పుడు రాహుల్ గాంధీ కేరళలో మార్చిండ్రు, వీని మీద కేసు కూడా అయింది. వీని మీద ఇంకో స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ పేరు కొట్టిండ్రు, మెయిల్ అని కొట్టిండ్రు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిండ్రు, ఆయన అడ్రస్ కొడతాండ్రు కేరళ భాషలో, వాయనాడు కొట్టిండ్రు, కొట్టేసిండ్రు. అంటే వేరే ఓటర్ కార్డు మీద ఎట్లా స్కామ్ చేస్తారో చూడు. ఇక నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ ఫోటో సెలెక్ట్ చేసిండ్రు, అర్థమైందా? పెట్టిండ్రు, కొట్టిండ్రు. రాహుల్ గాంధీ ఓటర్ ఐడి కార్డు తయారైపోయింది. అక్కడ బ్యాక్ సైడ్ కూడా అయిపోయింది. అన్ని వీళ్ళే తయారు చేస్తారబ్బా. మీకు లోగోలు వీళ్ళే తయారు చేస్తుండ్రు, మోర్లు వీళ్ళే తయారు చేస్తుండ్రు, సర్వం వీళ్ళే తయారు చేస్తుండ్రు. ఈరోజు ఇగో ఇంతమంది ఓట్లు, ఇగో ఈ ఫోటో ఇట్లుంటుందా? ఫోటో ఇట్లుంటుందా? మనం చూడు, పైన తీసి అతికేసినట్టు లేదు, ఫోటో పైనకి వెళ్ళి తీసినట్టు కనబడతలేదు అబ్బా. మనం డౌన్లోడ్ చేసే ఓటు ఎట్లుంటది, ఇది అట్లా ఉన్నది. ఇంటి దగ్గర ఉందా ఓటర్ ఐడి? అది ఓటర్ ఐడి ఉందా? అది ఎట్లుంటుంది ఓటర్ ఐడి? ఎట్లుంటుంది? ఇట్లుంటే అతికేసినట్టు ఉంటుందా? ఇన్ని జరుగుతా ఉంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ అసలు ఎందుకు తెలియజేస్తుంది కాదు. ఇది మొత్తం దొంగ పనంతా చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను అదే కంప్లైంట్ ఇచ్చిన. అయితే దీని మీద ఎఫ్ఐఆర్ కేరళలో అయింది. ఇది ఇక్కడ కాదు, దేశ వ్యాప్తంగా చేస్తుండ్రు వీళ్ళు. దేశ వ్యాప్తంగా సగటు మనిషిల ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫోటోలు మార్చి అన్ని తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ లో వాళ్ళ డేటా పెట్టుకున్నారు. దేశద్రోహం కాకుంటే ఏంది? ఇప్పుడు ఈ ఓటర్ ఐడి కార్డు ఒక టెర్రరిస్ట్ చేతికి పోయింది, ఓ ఐఎస్ఐ ఏజెంట్ కి చేతికి పోయింది. వాడు దాని మీద ఒక ఫోటో తీసుకుంటాడు, ఓ మొబైల్ తీసుకుంటాడు, ఒక రూమ్ తీసుకుంటాడు, ఒక ఇల్లు కిరాయి తీసుకుంటాడు. అర్థమైందా? అక్కడ వాడు ఏమేం చేస్తాడో, ఎంతమంది చంపుతాడో ఎవరికి తెలుసు ఈరోజు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నేర్పిస్తుంది ఈరోజు. నేను ఏంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకమైన పార్టీ, మంది పార్టీలకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఎట్లా చేస్తుండ్రు అని చెప్పి ఇన్ని రోజులు షాక్ అయ్యేది. ఇక రేవంత్ రెడ్డి గురించి మార్చారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే దొంగలు. ఇప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడు దొంగల కాంగ్రెస్ పార్టీ అయింది. పైసలు ఉన్నోళ్ళకే ఈ రోజు పదవులు. యూత్ కాంగ్రెస్ కి ఎందుక ఎవడో మెంబర్షిప్ లేనోడు, ఎక్కడికెళ్ళో వారి సభ్యత్వం లేనోడు, ఈ పార్టీలో సభ్యత్వం లేనోళ్ళు ఈ రోజు స్టేట్ ప్రెసిడెంట్లు అవుతారు, జిల్లా ప్రెసిడెంట్లు అవుతారు. వరంగల్లో 70,000 కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు ఒక్క వరంగల్లోనే. అక్కడ ఒక ఎమ్మెల్యే కొడుకు ప్రెసిడెంట్ అయిందంట. సీతక్క మంత్రి పిఏ ఎవరు జనరల్ సెక్రటరీ అంటే హైయెస్ట్ ఓట్లు అంట. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ పనిచేసినోడు కాదు, ఏం కాదు. 50,000 ఓట్లు ఎట్లా వస్తాయి చెప్పు? హైదరాబాద్ లో 30,000 ఓట్లు అయినాయంట. బట్టి విక్రమార్క భార్య అక్కడ బాజాప్తా దగ్గరుండి అక్కడ ఆమె చేపించిందంట. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత భయంకరంగా అది ఆమె ఫోటోలు కూడా తీసి పంపిన. ఇంత భయంకరంగా వాళ్ళు చేసుకుంటా పోతే ఇక దేనికోసం అబ్బా వీళ్ళ డిప్యూటీ సీఎం భార్యని ఇట్లా చేస్తుంది? అరే బాజాప్తా వాళ్ళ భార్యనే ఉన్నది అలా. నేను చూపెడతా కదా, అది కూడా చూపెడతా కదా. వాళ్ళ భార్యనే ఈరోజు వాళ్ళ భార్య కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. కాబట్టి దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆమె ఫోటోలు పోయినాయి. వీడియో చేసి పంపిన ఆమెది. పేపర్ కటింగ్లు అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇంత దారుణంగా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేసుకుంటా పోతుంటే పద్ధతి కాదు కదా. కాబట్టి వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. ఖచ్చితంగా వీళ్ళు దేశద్రోహానికి పాల్పడ్డారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఓకే సార్, అలాగే మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఫిర్యాదు చేశారు ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అధికారులు? మరి యాక్షన్ తీసుకుంటామన్నారు. నేను ఆల్రెడీ పొద్దున వాళ్ళు, ఇది ఫస్ట్ టైం కదా, ఇది చిన్న కేసు కాదు, ఇది సిబిఐకి చాలా పెద్దోళ్ళ కూడా నేను కంప్లైంట్ ఇస్తా. రేపటి దినాన మన హైకోర్టులో నేను ఛాలెంజ్ చేస్తా, దీన్ని పిల్లేస్తా. ఎందుకంటే ఈరోజు నీ ఓటు ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్లు పెడతారు. ఈ 8,50,000 మంది ఓట్లు ఉన్నాయి. 18-35 వయసు మధ్యలో ఉన్న వాళ్ళ ఓట్లు ఎవరి కూడా ఉన్నాయి. గల్లంత అయిపోయి ఈ రోజు వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఈ రోజు వాళ్ళు పెట్టుకున్నారు.
కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ ఉంటది, ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా విషయాలపైన కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న చాలా విషయాలపైన మీరు స్పందిస్తా ఉన్నారు, సమస్యల పరిష్కార దిశగా నడుస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొందరు ఏమంటారంటే కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పక్కన చేస్తారంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సరే కరెక్ట్, నేను బురద చల్లుతున్నా లేదు కరెక్ట్. ఇది కరెక్టా రాంగా అది చెప్పు నువ్వు, ఇది కరెక్టా రాంగా? ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు అంతా కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళ కాదా? డౌన్లోడ్ చేసిన అందుకని చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ మేము నేనేం అడుగుతలేను రయ్యా. నేను ఏం అడుగుతున్నా అంటే మీ సేవ ఈ సేవ మీద రైడ్లు చేయండి. ఆగస్టు సెప్టెంబర్లో ఎన్ని ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ అయినా చూడండి. దాంతో దొరికిపోతారు దొంగలు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో తీసుకుపోయి వాళ్ళ డేటా అంతా మీరు ఎట్లా పెట్టుకుంటారు? ఇవాళ అన్ని మీకు ఏ పార్టీలో కూడా బీజేపీ మన యూత్ వింగ్ కోసం పైసలు తీసుకుంటారా? కొత్త కొత్త పురాణాలు వస్తాయి. మీకు సిగ్గు చరాలు ఉండాలి కదా. ఇళ్ళల్లో వాళ్ళు అప్పుడే చదువైపోయిన పిల్లల దగ్గర ఒక్క మెంబర్షిప్ ఇవాళ కోట్ల రూపాయలు స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే కోట్ల రూపాయలు అబ్బా, 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు. జిల్లా ప్రెసిడెంట్ కావాలంటే 2 కోట్లు 3 కోట్లు. ఏమైనా సిగ్గున్నా అదివా మీకు? ఈ పురాణాల ద్వారా పైసలు తీసుకుంటారా మీరు? కాబట్టి ఇవాళ వాళ్ళ దొంగలు దొరికిపోయినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసిపోయింది. ఈరోజు వాళ్ళు రెడ్ హ్యాండ్గా ఇంత తప్పించుకునే అవకాశమే లేదు. ఇంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు మా అందరు ఇదవుతారు. నారాయణ కూడా రైడ్ అయినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏ మంత్రి, ఖమ్మం జిల్లా ఏ మంత్రితో పోలీసు వాళ్ళని చెప్పమాను, టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేసి ఎందుకు వదిలేసి చెప్పమాను. ఇవన్నీ దీనికి అంతా ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన దానికి రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి, తెలంగాణ జరిగిన దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇన్ని ఓటర్ ఐడి కార్డులు అంటే చూడు బ్రదర్, మామూలు విషయం కాదు ఇది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ఇతర పార్టీలు ఎందుకని మాట్లాడలేదు సార్ దీనిపైన? అసలు వాళ్ళు బ్రదరు గాలికి పోయినసారి కూడా అపోజిషన్ కాంగ్రెస్ ఉండే ఏం ఉద్యమం చేయలే, ఏం చేయలే. ఏమన్నా సబ్జెక్ట్ వస్తే మేము మాట్లాడతాం. పుణ్యానికి లీడర్లం కావాలి, మేము కష్టపడం, పుణ్యానికి సబ్జెక్ట్ రావాలి. అది వాళ్ళ టార్గెట్. అంతకు మించి వాళ్ళది ఏం లేదు. అంతకు మించి వాళ్ళు ఏం చేయరు, కష్టపడరు, ఒక రీఛార్జ్ చేయరు, ఏం చేయరు. నేను దాదాపు 3 రోజులకి వెళ్ళి కూర్చుంటే ఇంత సబ్జెక్ట్ తయారైంది. వీడియోలు చాలా నీకు ఒక పీడిఎఫ్ చూపెడతా. అసలు పీడిఎఫ్ చూపించలే, 70,000 కార్డులు చూపెడతా. ఇప్పుడు నీకు 70,000 కార్డులు పీడిఎఫ్ చేసి ఉన్నాయి. నేను ఆన్లైన్లో వాళ్ళ కంప్లైంట్లో పంపిన. ఇగో మొత్తం ఫేకే అప్ప. ఇవి వరంగల్, అర్థమైందా? వస్తూనే ఉన్నాయి చూడు, పాపాల పుట్ట. ఇంతమంది ఓటర్లు లేకుండా చేసింది. ఇప్పుడు చూడబ్బా, ఇంకొస్తూనే ఉంటాయి. నీకని నీ దగ్గర మెమరీ కార్డు సరిపోతే ఇవన్నీ చూపా నీకని. అర్థమైందా? అన్ని ఓట్లు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉండేది, పెద్ద ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉందా? వీళ్ళకి ఓటే లేదు కదా ఇక, వేరే నంబర్కి వెళ్ళిపోయింది కదా వీళ్ళు ఓటు, ఒరిజినల్ ఓటు. అర్థమైందా? ఫోన్ నంబర్ మార్చింది కదా. లేదు రాదాదిగా, వేరే నంబర్ ఎంటర్ అయిపోయింది అలా రాదిగా. కాబట్టి ఇంతమంది ఓట్లు మింగేసింది కాంగ్రెస్ పార్టీ. 100% ఇంతమంది ఓట్లు మింగింది అబ్బా కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది కర్ణాటకలో ఈరోజు ఇప్పుడు నడుస్తుంది ఆన్గోయింగ్ ఎలక్షన్. అక్కడే ఇదే స్కాము, ఇక్కడ అదే స్కాము, ఆడదే స్కామ్, మొత్తం ఏడ చూసినా ఇదే స్కామ్. కాబట్టి 100% దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇది మా చిన్న విషయం కాదు. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్, కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ మీద రైడ్ చేయాలి. అలా హార్డ్ డిస్కులు తీసుకోవాలి. ఎంతమంది ఓట్ల పైన వాళ్ళ ఓట్లన్నీ కూడా వాపస్ ఇచ్చుకోవాలి. స్కామ్ చేసిన వాళ్ళందరినీ కూడా రాజద్రోహం కింద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరే పాలన కాదా, దేశద్రోహమే. ఇక ఇది రాష్ట్రద్రోహం కాదు, దేశద్రోహం. ఇది రాష్ట్రద్రోహం కాదు, ఇది దేశద్రోహం. ఇంత మించిన స్కామ్ ఏమున్నది చెప్పిగా. కాబట్టి మీరు ఫిర్యాదు చేశారు సార్, నెక్స్ట్ ఆయన ఎలాంటి సమాధానం లేకపోతే ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు ఏదైనా దేవుడా దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడే రాసి వాళ్ళని అరెస్ట్ పట్టుకరా పో అంటే ఏదైనా ఏది నారాయణ కూడా పోలీస్ చేయనా, పోలీసు వాళ్ళు తీసుకుంటారు కాదబ్బా. అట్లేముండదు. నేను ఢిల్లీలో కూడా ఇచ్చిన కంప్లైంట్ ఇది. కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా ఇచ్చిన, నేను పొద్దున మెయిల్ పంపిన. 100% సీరియస్ యాక్షన్ ఉంటది అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఉంటది.